ఫ్రెండ్స్, ఇది నార్మల్ పూరి కానే కాదు, కంప్లీట్గా డిఫరెంట్ టేస్ట్ అండ్ ఫ్లేవర్. ఇటువంటి క్రిస్పీనెస్, స్పైసీనెస్ కోరుకునే వారందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటుంది అంటే 5-6 పూరీలు ఖచ్చితంగా తినాల్సిందే. మరి ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా ఒక బేసిన్లోకి 1 గ్లాస్ గోధుమ పిండి, పావు గ్లాస్ శనగపిండి, పావు గ్లాసు బొంబాయి రవ్వ వేసుకుని, సాల్ట్ వేసుకుని, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా వాము, కసూరి మేతి 2 స్పూన్లు, పెరుగు 2 స్పూన్లు వేసి 2 స్పూన్ల ఆయిల్ వేసి నీళ్లు పోయకుండా ముందు కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. రైనీ సీజన్లో మీరు ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్ ఏమిటో కామెంట్ చేయండి. పిండిని ఇలా సాఫ్ట్గానే కలుపుకోవాలి. ఫ్లేవర్స్ అన్ని పట్టడానికి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన తీసి రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న గోళీల్లాగా చేసుకుని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని ఒక్కొక్క ముద్దని తీసి పీట మీద పూరిలాగా ఒత్తుకోవాలి. మనం వేయించే ఆయిల్ పడవకుండా ఉండాలి అంటే ఒత్తే ఉండలకి పిండి బదులు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే వేయించే ఆయిల్ నల్లబడదు. ఇలా ఒత్తుకున్న వాటిని పక్కనే వేడెక్కిన ఆయిల్లో వేసి వేయించుకుంటే టేస్టీ పూరీలు వస్తాయి. సన్నన మంట మీద కాల్చుకుంటే చాలా క్రిస్పీగా పూరీలు వస్తాయి. క్రిస్పీ పూరి రగడాతో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.